ఎక్కడొచ్చిందిరా నాయన ఎంత ఎక్కడా అక్కడ పైన ఆకాశంలో చూడు. హలో ఏంటి చూసప్పనిగా ఏంటి ఎంత మెల్లగా మారిపోయా? చాలా రోజులకి వచ్చావు. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా నీకు? ఆలోచిస్తున్నావేంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో, జిమ్మిని రమ్మని చెప్పండి. రా, నీ కోసం చాలా మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు జిమ్మి. అందరు గట్టిగా పిలండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓ ఏ జిమ్మి, మరి చక్కగా ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ చేస్తున్నారు తెలుసా? మరి పాస్టర్ గారు తెలుసా? ప్రసన్న కుమార్ పాస్టర్ గారు. అయ్యో, నీకసలు చూస్తున్నాడు అన్న. ఓకే ఓకే, అన్న ఎప్పుడు కూడా చూడలేదట, అందుకని నేను కొత్తగా చూస్తున్నాడు. మరి అన్నయ్య క్రిస్మస్ ఏర్పాటు చేశారు తెలుసా? చాలా మంది పిల్లలు వచ్చారు నిన్ను ప్రేమించి. నువ్వు వస్తావని వాళ్ళకి తెలుసంట. తెలుసా? మరి చక్కగా ఈ రోజు పాటలు నేర్చుకున్నారు తెలుసా? యేసే వస్తాడు అని పాట నేర్చుకున్నారు. చదువు ఏ నీకు వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నావు? వినమ్మా, పాడు. ఉన్నారా? పైకి కాదు, నన్ను తీసుకుపోతాడు. చచ్చిపోవడం కాదయ్యా, ఏసే వస్తాడు నన్ను తీసుకుపోతాడు. రాదైతే మా పిల్లలకు వచ్చి తెలుసా? పాడమంటావా? పాడను ఒకసారి. ఎత్తుకెళ్ళిపోతారా? ఎత్తుకెళ్ళిపోవడం కాదు, నన్ను తీసుకుపోతాడు అంటే యేసయ్య వస్తున్నాడు కదా, మరలా తిరిగి మనల్ని తీసుకువెళ్తాడు. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళందరూ తీసుకెళ్తారట. సరే, నువ్వు ఒక్కరు వచ్చావా? నీ ఫ్రెండ్స్ వచ్చారా? షైనీ వస్తానన్నది. ఓకే, షైనీని ఇంకో ఫ్రెండ్ పేరు మర్చిపోయాను నేను. మిక్కీ 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 వచ్చారా? షైనీ, బాగున్నావా? నన్ను పేరు పెట్టి పిలవమని నేను వస్తాను. మీరు అందరు పిలండి, షైనీ అని పిలండి. షైనీ మిక్కియా? సరే గాని ఏంటి ఈరోజు అందరు కూడా మంచి కలర్ఫుల్ గా వచ్చారు. మా పిల్లలు కూడా మంచి మంచి కలర్ఫుల్ తో వచ్చారు ఇక్కడికి. కేక్ ఇస్తారా? సరే, అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి. ఏమివ్వాలి? ఓకే, కేక్ ఇస్తాము. అన్ని కేక్ తెస్తారు. సరే, క్రిస్మస్ అంటే మీరు ఏమనుకున్నారు చెప్పండి. నువ్వు చెప్పు. క్రిస్మస్ అంటే దగ్గర రావాలి. క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే కేక్లా? క్రిస్మస్ అంటే కేకా? నీకేమీ తెలీదు. షైనీ చెప్పు, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా నీకు? తెలియదు, చెప్పమ్మా. క్రిస్మస్ కు మా అమ్మ నాకు కొత్త బట్టలు కొంటది. క్రిస్మస్ అంటే కొత్త బట్టల? అదే
క్రిస్మస్ అంటే పప్పులు వండుకోవడం, పప్పులు. క్రిస్మస్ అంటే పప్పులు వండుకోవడమా? మరి ఇంకేంటి? అయ్యయ్యో, బిర్యానీ వండుకుని, చికెన్ వండుకుని ఫుల్గా తినేసి పడుకోవడం. క్రిస్మస్ అంటే చికెన్ వండుకోవడమా? ఆహా. వినండి, క్రిస్మస్ అంటే పప్పులు వండుకోవడం కాదు, కొత్త బట్టలు వేసుకోవడం కాదు, లైటింగ్ కాదు, కాదు. పిల్లలు క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదంట, మనం చెప్పాలి కదా. గిఫ్ట్లు కూడా కాదు. ఓకే, క్రిస్మస్ అంటే ఏంటో పిల్లలు వినండి. ఏంటంటే, ఓకే కూర్చోండి. క్రిస్మస్ అంటే యేసయ్యని ఆరాధించటము, యేసయ్యని ఆరాధించటము క్రిస్మస్ అంటే. తెలుసా మీకు ఆ విషయము? క్రీస్తుని ఆరాధించడము అంటే యేసయ్య మరి అందరూ పాపలు పుట్టారు కదా, అందరూ పాపలు పెరుగుతూ ఉన్నారు కదా. మరి పాపం నుండి నిన్ను 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 ఇక్కడున్న పిల్లలందరినీ, ఇక్కడున్న పెద్దోళ్ళందరినీ కూడా మరి పాపం నుండి విడిపించి రక్షించి దేవుని దగ్గరికి అనగా పరలోకానికి తీసుకొని వెళ్ళాలని యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి కన్యక గర్భంలో జన్మించాడు. అది క్రిస్మస్. నీకోసం కూడా, నీకోసము, నీకోసం, మీ ముగ్గురు కోసం పుట్టాడు తెలుసా? జిమ్మియా భోజనం తినేసాడా? తప్పు చేశాడా? ఓకే, మరి జిమ్మి నీ ఫుడ్ తినేసినా, నిన్ను కొట్టినా, నిన్ను తిట్టినా జిమ్మిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. జిమ్మిని ప్రేమిస్తున్నాడా లేదా యేసయ్య? మొన్న నేను మా ఫ్రెండ్ జాబ్ లో వచ్చి డబ్బులు తీసానని నన్ను ప్రేమిస్తాడు యేసయ్య. నువ్వు ఒకవేళ అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, ఇప్పుడు వరకు చేసావు కదా, ఇప్పుడు వరకు చేసావా? ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా యేసయ్య దగ్గర ఒప్పుకున్నావు అనుకో, మరి యేసయ్య నీ కొరకు పుట్టాడు కదా, నీ పాపాల కోసం పుట్టాడు కదా, నీ అబద్ధాల కోసం పుట్టాడు కదా, నీ చెడ్డ పనుల కోసం పుట్టాడు కదా. నీ చెడ్డ పనులన్నిటిని బట్టి ఆయన నిన్ను క్షమిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. యేసయ్య తన రక్తంతో నీ పాపాలన్నీ కూడా కడిగేసి నీ బిడ్డ, ఆయన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. పిల్లలందరి కోసం కదా.